నమస్కారం. మీరు చూస్తున్నది స్కై న్యూస్ తెలుగు. విజయనగర అభివృద్ధికి భారీ ఊతమిస్తూ విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. రైతు బజార్ కోడల వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజ్, మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్ తేజ్ భరత్ పాల్గొన్నారు. విజయనగరం మున్సిపాలిటీ పరిధిలో రహదారులు, కాలువలు, కల్వర్ట్లు, విద్యుత్ దీప స్తంభాలు సహా 100కు పైగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. విజయనగరంలో ఉడా పార్క్ తరహాలో ప్రత్యేక పార్కు అభివృద్ధి చేస్తామని విఎంఆర్డీఏ చైర్మన్ వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయానికి వేగవంతమైన రహదారి అనుసంధానం కోసం పనులు జరుగుతున్నాయని మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ తెలిపారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గాంధీ పార్కులో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విజయనగరం మున్సిపల్ కమిషనర్ బాలాస్వామి, డి శ్రీనివాస్, బీజేపీ నాయకులు రాజేష్ వర్మ పాల్గొన్నారు.